రాచపుండు పేద ప్రజానికాన్ని కబలించి వేస్తోంది. ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వైద్యానికి డబ్బులు లేక పేదలు అల్లాడిపోతున్నారు. క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. సాయం కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. వారంతా కూలి పనులు చేసి బతుకు బండిని లాగుతున్న కష్టజీవులు. అలాంటి పేదల బతుకులో దేవుడు పుట్టెడు కష్టాన్ని తెచ్చిపెట్టాడు. ప్రాణాలను హరించేస్తున్న వ్యాధితో ఇంటికో చావు డ్రప్పు మోగుతోంది. మాయిదారి రోగం ఊరంతా ఊడ్చేస్తోంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. గత 2 నెలల్లో ఆ గ్రామంలో 10 మంది వరకు క్యాన్సర్ వ్యాధితో మృత్యువాత పడ్డారంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దేవుడిపై భారం వేసిన ఆ గ్రామస్తుల దీనస్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్. మీరు చూస్తున్న గ్రామం పేరు నడసంద్ర. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని ఒడిశా సరిహద్దు ప్రాంతం. ఒక మారుమూల గ్రామం అది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అక్కడి గ్రామస్తులది. ఆ గ్రామంలో అంతా పేద మధ్యతరగతి కుటుంబాలే కనిపిస్తాయి. పేద బతుకులకు దేవుడు తీరని కష్టాన్ని తెచ్చిపెట్టాడు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న నేటి రోజుల్లోనూ అక్కడి ప్రజలను అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. క్యాన్సర్ మహమ్మారి ఆ గ్రామాన్ని చిదిమేస్తుంది. గ్రామంలో ఏ తలుపు తట్టినా ఇంటికొక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులే కనిపిస్తున్నారు. గత 4-5 ఏళ్ల నుంచి క్యాన్సర్ వ్యాధితో గ్రామస్తుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. వ్యాధి ఎందుకు వస్తుందో తెలియక, నయం చేసుకునే స్తోమత లేక చాలా మంది ప్రాణాలు అర్థాంతరంగానే ముగిసిపోతున్నాయి. మెలియాపుట్టి మండలంలోని నడసంద్ర, వసందర గ్రామాల్లో క్యాన్సర్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. 2 గ్రామాలు కలిపి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే అక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామంలో ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. గత 2 నెలల్లో క్యాన్సర్ వ్యాధి బారిన పడి ఒక్క నడసంద్ర గ్రామంలోనే 10 మంది వరకు చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఏ ఇంటిలో చూసినా ఏదో ఒక రకమైన క్యాన్సర్ వ్యాధి పేషెంట్ కనిపిస్తారు. ఇప్పటికీ గ్రామంలో 20 మంది వరకు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వైద్య సౌకర్యాలు లేక, సరైన పరీక్షలు నిర్వహించకపోవడంతో చాలా మందిలో వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ సరైన లెక్క తేలడం లేదు. అది ముందు స్టేజ్ ఎవరికి తెలియట్లేదు. హాస్పిటల్కి వెళ్ళి తర్వాత కొన్ని టెస్టులు చేసినప్పుడు అప్పుడు క్యాన్సర్ అని నిర్ధారించడం అవుతుంది డాక్టర్. జనాలు కూడా టెస్ట్ చేస్తే బోల్డ్ మందికి వస్తుంది, కానీ వాళ్ళ భయంతో ఏంటంటే చెప్పట్లేదు. రీసెంట్గా ఇక్కడ మా పక్కన ఉన్న ఒక అబ్బాయి మొబైల్ హరికృష్ణ అని చెప్పేసి నేనే దగ్గరుండి అబ్బాయికి అన్నీ చేయించాను. ఆయనకి ఇంచుమించు లెన్స్, తర్వాత నెక్, హార్ట్కి మొత్తం కలిపి అక్కడ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పటికీ మేము తొందరగా చర్య తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి శ్రీకాకుళం జిమ్స్లో ట్రీట్మెంట్ చేయించాము. ఇంచుమించుగా అబ్బాయికి ఒక 5 కిమోలు అయ్యాయి, 35 రేడియేషన్లు అయ్యాయి. అబ్బాయి అయితే ఆ డాక్టర్లు చెప్పింది బతకడానికి అవకాశం లేదు అని చెప్పారు. కానీ దేవుని దయ వల్ల ఆపరేషన్ అయింది, రేడియేషన్ కిమోలు అయ్యాయి. ఇప్పుడైతే అబ్బాయి క్షేమంగా ఉన్నాడు. చాలా మందిలో ఊపిరితిత్తులు, గొంతు, గుండె క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఫస్ట్ స్టేజ్ లో వ్యాధి లక్షణాలను గుర్తించలేక చాలా మంది గ్రామస్తులు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేక స్థానిక ఆర్ఎంపీలు ఇచ్చిన మందులతోనే కాలం గడిపేస్తున్నారు. ఇంకొంతమంది వ్యాధి నిర్ధారణ అయినప్పటికీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేని దుస్థితి నెలకొంది. మంచినీటి సరఫరాలో లోపంతోనే క్యాన్సర్ వ్యాధి సోకుతుంది అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ నీరు త్రాగినప్పటి నుంచే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని గ్రామంలో కొంతమంది చెబుతున్నారు. కొళాయి నీరు ఒక్క రోజుకు మించి నిల్వ ఉంచితే రంగు మారిపోతుంది అని వివరిస్తున్నారు. మరోవైపు గ్రామంలోనే కొళాయి నీటితో వాహనాలను శుభ్రం చేస్తే అవి తుప్పు పట్టుకుపోతాయి అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ గ్రామంపై పాలకులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. క్యాన్సర్ వ్యాధి అనుకునే బిమారి వస్తుంది, అందరూ జడుస్తున్నారు. ఈ కొళాయి నీళ్ళు సప్లై నీరు వస్తుంది. దానివల్ల ఇంచుమించు మా ఊర్లో ఇప్పటికీ ప్రజెంట్ 10 మంది చనిపోయారు సార్ 2 నెలల లోపు. అందరూ క్యాన్సర్ ఎఫెక్ట్ గురించి అందరూ డాక్టర్ కూడా అన్నారు క్యాన్సర్ అనుకుని. మనము ఈ నీరు అనుకుని
చెప్పాము అందరికీ, నీరు పై అధికారి కూడా ఒకసారి కంప్లైంట్ పెట్టాము. కానీ ఎవరు కూడా మా ఊరికి రాలేదు, నీరు చెకింగ్ కూడా చేయలేదు. అందువల్ల ఇప్పుడు కూడా ప్రజెంట్ మా ఊర్లో చాలా పేదోళ్ళు ఇంచుమించు 11-12 మంది క్యాన్సర్లో ఉన్నారు. వాస్తవానికి మెలియాపుట్టి మండలంలో ఏ పెద్ద అనారోగ్య సమస్య అయినా పీహెచ్సీలే దిక్కుగా మారాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన వైద్య నిపుణులు ఎక్కడా లేరు. దీంతో విశాఖపట్నం వెళ్లి వైద్యం చేయించుకోవడానికి వీరి ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. దీనికి తోడు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకుందామన్నా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు కొంతమంది ఉన్న కొద్దిపాటి భూములు అమ్మి కీమోథెరపీలు, రేడియేషన్లు చేయించుకుంటున్నారు. అయితే వేలకు వేలు ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చులకు పోస్తున్నా ప్రాణాలు మాత్రం దక్కడం లేదు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ పై అవగాహన లేమి మరో సమస్యగా మారింది. 1920లోనే ఇప్పుడు 5 పంటలు నడుస్తుంది. మా ఊర్లో ఇప్పుడు 4-5 చచ్చిపోయారండి మౌత్ క్యాన్సర్ అయ్యుకొని. నేను ఇప్పుడు బతికున్నాను. ఎక్కడికి వెళ్తే స్టేట్మెంట్ చేయడం లేదు, ఈ అన్నిటికీ డబ్బులే అడుగుతున్నారు తెలిసిన. అయితే మనకి కష్టం అవుతున్నాయి కానీ తీసేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అని కొన్ని చెప్తున్నారు కానీ ₹1 ఆరోగ్యశ్రీలో మనకి ఇవ్వడం లేదు. శ్రీకాకుళం వెళ్ళాను 2-3 దాపలు, కానీ అక్కడ కూడా మాకు ఇంతదారా చేసుకొని కానీ తిరిగి పారాడడం కానీ మాకు ఆవిడ చూడరు సార్. నడసంద్ర, వసంతర గ్రామాల వాసులు తమ ఆవేదనను గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు అధికారుల ముందు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదు. 4 ఏళ్లుగా గ్రామస్తుల ప్రాణాలు క్యాన్సర్ మహమ్మారి హరించేస్తున్నా కనీసం ఒక్క మెడికల్ క్యాంపు నిర్వహించలేదు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ గోడు వినాలి అని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందాలను పంపించి ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. తమ స్తోమతకు మించిన రోగం తమ ప్రాణాలను హరిస్తున్నా పాలకుల మనసు చలించకపోవడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. మా విలేజ్ లో వింత వ్యాధులు సోకి చాలా మంది అకారణంగా మరణిస్తున్నారు. అది ఆ వ్యాధి ఎందుచేతన వచ్చిందో, ఎలా వస్తుందో ఇంతవరకైతే దానికి పరిష్కారము దొరకలేదు. ఇంతవరకైతే లోకల్ పిహెచ్ నుంచి వైద్య బృందము వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ సరైన వైద్య బృందం జిల్లా స్థాయిలో వచ్చి ఈ యొక్క వ్యాధికి ఎందువల్ల వస్తుంది, ఈ వ్యాధి దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీనికి పరిష్కారం ఏంటనేది ఇంతవరకు అయితే కనుక్కోవడం జరగలేదు. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వమైనా తమ ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.